హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఇట్లున్నారండి, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి అయితే మీ అందరితో పాటు అయితే మనకు వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్కి ఎవరైనా వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మీరు ఇచ్చిన లైక్ అయితే నాకు చాలా యూజ్ఫుల్ అనమాట. ప్లీజ్ ఫ్రెండ్స్, కొంచెం లైక్ ఇచ్చి అయితే సపోర్ట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా డైలీ రొటీనే అనమాట. అండ్ దోశలు అయితే వేసుకుంటున్నాను. వ్లాగ్ వచ్చేసి అయితే మండే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా డైలీ రొటీనే. మార్నింగ్ ఇంకా టిఫిన్స్ అయితే మళ్ళీ స్టార్ట్ చేసిన, ఎందుకంటే పిల్లలకి ఇంకా స్కూల్కి వెళ్తారు కాబట్టి ఏదో ఒకటి ఖచ్చితంగా హెల్తీగా మనమైతే తిని పెట్టి పంపించేసేయాలి పిల్లల్ని స్కూల్కి. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా అంటే ఇంతకుముందు వ్లాగ్లో నేను చెప్పినాను కదా, అంటే నేను ఎలా నానబెట్టుకుంటా దోశకి అనేది. అండ్ నా ప్రతి ఒక్క వ్లాగ్లో అయితే నేను కంపల్సరీ చెప్పుకుంటూనే వచ్చిన. అండ్ కొంచెం నేనైతే హెల్తీగానే చేసుకుంటూ ఉంటాను అనమాట. రాగి అయితే కంపల్సరీ యాడ్ చేస్తూ ఉంటాను అనమాట పిల్లలకి, దోశలకు కానీ ఇడ్లీలకు కానీ. లేదంటే నేను నార్మల్గా జావా కూడా చేసి ఇస్తూ ఉంటా టిఫిన్ చేయనప్పుడు. ఇంకా ఈ మధ్య అయితే రాగిలను మంచిగా మొలకలు తెప్పించుకున్నాను అనమాట. మొలకలు తెప్పించుకొని ఇంకా ఎండలో ఆరబెట్టుకొని అవి సపరేట్గా పెట్టుకున్నాను అనమాట. ఇంకా మొత్తం ఒకసారి పౌడర్ చేయను, ఎందుకంటే పురుగు వస్తుందేమో అని చెప్పేసి ఇంకా అట్లనే పెట్టుకున్నాను. ఇంకా దోశలకు ఇడ్లీలకు నానబెట్టుకున్నప్పుడు మళ్ళీ అవి నానబెట్టుకొని రుబ్బుకుంటున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి దోశలు. అండ్ ఫస్ట్ టైం ఇట్లా మొలకలు తెప్పించుకుంటే కొంచెం హెల్తీకి మంచిది పిల్లలకి అని చెప్పేసి విన్నాను అనమాట. సో ఇంకా నేను కూడా దాన్ని ఫాలో అయినా. అండ్ టేస్ట్ అయితే మనకు చాలా బాగుంటాయి. అండ్ పిల్లలకు కూడా రాగి అనేది చాలా హెల్త్కి మంచిది అనమాట. ఇంకా ఎక్కువ అయితే రైస్ తీసుకోను, దాని ప్లేస్లో ఇంకా రైస్ ప్లేస్లో అయితే సజ్జలు కానీ ఇంకా కొర్రలు అవి ఉంటాయి కదా, అవి యాడ్ చేస్తూ ఉంటా అనమాట. ఎక్కువ పిల్లలకు అవే తినిపిస్తూ ఉంటా. అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. పిల్లలకి ఏ దోశ వేసినా, ఏ ఇడ్లీ దాంట్లో ఏ పిండి కలిపినా ఖచ్చితంగా చట్నీ ఉండాలన్నమాట. చట్నీ అంటే చాలా ఇష్టం, పల్లి చట్నీ ఇష్టము. ఇంకా దాంట్లో కూడా డ్రై ఫ్రూట్స్ వేసుకొని చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎక్కువ పల్లీలు అయితే యాడ్ చేయను, పుట్నాలు, డ్రై ఫ్రూట్స్ అండ్ కొత్తిమీర, లేదంటే పుదీనా, లేదంటే కరివేపాకు ఎక్కువ తీసుకొని చేసుకుంటూ ఉంటా అనమాట. ఇంకా ఎక్కువ మొత్తం పల్లీలు వేసి ఏం చెయ్యను. అండ్ ఇంకా పిల్లలకైతే బాగా అలవాటు అనమాట, ఖచ్చితంగా ఉండాల్సిందే చట్నీ. ఇంకా దోశకైతే అస్సలు నాకు చేయబుద్ధి కాదు ఎందుకో పల్లి చట్నీ, అసలు చెయ్యను. ఇంకా దాంట్లో కూడా ఇట్లా కారం వేసుకొని చేసుకుంటూ ఉంటాను అనమాట. ఎల్లిపాయలు, కారము, ఇంకా అందులో పుట్నాలు, మనకి ఇప్పుడు కారం ప్లేస్లో ఎండుమిర్చి తీసుకున్న టేస్ట్ మంచిగా ఉంటుంది. ఇంకా అలా రుబ్బుకొని పెట్టుకుంటాను అనమాట ఒకసారి. ఇంకా అదే దోశ పైన వేసుకొని చేస్తూ ఉంటా. చాలా తక్కువ ఇంకా దోశ వేస్తే మాత్రం అసలు టమాటా చట్నీ అయితే ఈ మధ్య చేయడమే మానేసిన, ఎందుకంటే టమాటా ఎక్కువ తింటే స్టోన్స్ వస్తున్నాయి అని చెప్పేసి చాలా వరకు అంటూ ఉన్నారు కదా. ఇంకా డైలీ మనము ఎట్లా టిఫిన్ చేసినప్పుడు డైలీ చేయాల్సిందే కదా, ఏదైనా ఎక్కువ తింటే ప్రాబ్లమే కదా అని చెప్పేసి ఇంకా చాలా వరకు టమాటా చట్నీ అవాయిడ్ చేస్తూ వస్తున్నా. ఎప్పుడో ఒకసారి పిల్లలు కావాలి అన్నప్పుడు చేస్తున్నాను, నాకు ఇష్టం అంతే. పిల్లలు కూడా అంతగా తినరు. ఇంకా దాంట్లో కూడా నువ్వులు, పల్లీలు వేస్తేనే తింటూ ఉంటారనమాట. ఇంకా నార్మల్గా ఓన్లీ నాకు టమాటా పచ్చడి అంటేనే ఇష్టము. పిల్లలు అంతగా ఇష్టపడరు, వాళ్ళకి ఇంకా అందులో నువ్వుల పౌడర్ కానీ లేదంటే పల్లీలు ఇట్లా వేసి ఇస్తూ ఉంటా అనమాట. ఇంకా ఇక్కడ పిల్లలకైతే వేసి ఇచ్చేసాను. ఇంకా పిల్లలకైతే వేసి ఇచ్చేసి ఇంకా నేనైతే వంట అయితే స్టార్ట్ చేసిన అనమాట. ఇంకా ఇక్కడ వీడియో తీసుకుంటున్నా అని చెప్పేసి మా ఆయన ఈరోజు వ్లాగ్లోకి నువ్వు కూడా రావాలి అంటే, యాక్చువల్ నేను తీసుకో అని చెప్పేసి ఇక్కడ అంటూ ఉన్నాడు అనమాట. సర్లే ఇంకా నాకు వీడియో అన్న తీసిపెట్టు, లేదంటే ట్రైపోడ్ కొన్నది ఎందుకు నీ వీడియో తీయనీక, మళ్ళీ నేను తీసినా కూడా మెచ్చవు, ఇట్లా తీసినావు అట్లా తీసినావు అంటావు అని చెప్పేసి ఇంకా తనైతే వెళ్ళిపోయాడు అనమాట, నన్ను తీయకు అని చెప్పేసి. ఇంకా పొద్దున్నే తనైతే హడావిడి ఉంటుంది కాబట్టి ఇంకా కూరగాయలు కట్ చేసి ఇవ్వడం కొంచెం నాకైతే హెల్ప్ అవుతూ ఉంటాడు అనమాట. నేను కొంచెం అంటే ఈరోజు నేను వ్లాగ్ స్టార్ట్ చేసుకున్నా అంటే ఇంకా తను అర్థం చేసుకుంటాడు, మంచిగా కూరగాయలు కట్ చేసి ఇస్తూ ఉంటాడు, ఇంకా అన్నీ నాకు అందుబాటులో ఇస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఇంకా లేట్ అయిపోతుంది, మళ్ళీ వ్లాగ్ కూడా నేను కంటిన్యూ చేసుకోవాలంటే కొంచెం నాకైతే హెల్ప్ అవుతూ ఉంటాడు. కొంచెం అర్థం చేసుకుంటే మంచిగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా పిల్లలు స్కూల్కి పోయేదాకా మనకైతే ఇంట్లో హడావిడి ఉంటుంది. ఇంకా పాపం తను కూడా అర్థం చేసుకొని నాకు హెల్ప్ చేస్తూ ఉంటాడు అనమాట. ఒక్క విషయంలో అమ్మయ్య అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇంకా పిల్లలైతే ఇక్కడ తినేసారు, ఇంకా నేనైతే వంట అయితే కంప్లీట్ చేసేసుకుంటే నాకైతే సగం పని కంప్లీట్ అయిపోతుంది. ఇంకా టైంకి మనం వీడియో అయితే మళ్ళీ పోస్ట్ చేయాలి. మినీ బ్లాగ్స్ అయితే మొత్తమే ఆపేసిన, అసలు 11:30కి అట్లా అది కావాలి, మినీ బ్లాగ్ కావాలి, ఇంకా 11:30కి అట్లా ఫుల్ వీడియో కావాలి. ఇంకా అస్సలు నాకు సెట్ కావట్లేదు అనమాట. మళ్ళీ మైక్ అయితే నాకు మళ్ళీ ప్రాబ్లం తెచ్చిపెట్టింది, ఇంకొక మైక్
వరకు అయితే మళ్ళీ తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నా. ఇంకా ఈసారి అయితే మంచి క్వాలిటీ తీసుకుంటే కొంచెం ఇంకా నైటే ఎడిటింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నా. కర్రీ వచ్చేసి ఏమో దోసకాయ టమాటా అనమాట. ఇంకా ఆ దోసకాయ తెచ్చి చాలా రోజులు అవుతుంది. అసలు ఇంట్లో అందరికి జలుబులే ఉన్నాయి. దోసకాయ తింటే కూడా జలుబు అవుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అట్లా అని చెప్పేసి నేను పక్కన పెట్టేసిన. నాకేమో అస్సలు నచ్చదు దోసకాయ అంటే. ఇంకా మనకే నచ్చదు అంటే ఇంకా పిల్లలు ఏం తింటారు చెప్పండి. ఇంకా ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ దోసకాయ టమాటా అయితే కర్రీ చేస్తున్నా. ఇంకా రెండు అయితే కొంచెం బాగుంటాయి. అందులో కస్తూరి మెంతి వేసుకుంటే కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఏది బాగాలేకున్నా తినాలి, ఇది బాగాలేదు అది బాగాలేదు మనమే అంటూ ఉంటాం. బట్ తింటా అంటే అన్నీ పోతూనే ఉంటాయి. ఇంకా ఇక్కడ ఫాస్ట్గా కంప్లీట్ కావాలని చెప్పేసి అయితే చేస్తున్నా. ఎందుకో స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా ఉరుకులు పరుకుల్లాగా అనిపిస్తుంది. ఈ ఉరుకులు పరుకుల లైఫే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే టైం టు టైం పనులు చేసుకుంటాం, టైం టు టైం తింటూ ఉంటాం. అదే హాలిడేస్ వస్తే లేజీ అయిపోతుంది. ఇంకా పిల్లలకు కూడా చాలా లేజీ అయిపోతుంది. అసలు ఇంకా ఈరోజు స్కూల్ లేదు కదా, కొంచెం లేట్గా లేద్దాం అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటారు. అదే స్కూల్ ఉంటే ఇంకా ఫాస్ట్గా అమ్మో రెడీ కావాలి ఇంకా అని చెప్పేసి ఇంకా తొందరగా ఇంకా టైంకు పనులు చేసేసుకుంటారు, టైంకు తింటూ ఉంటారు కదా. మనిషి అనేది ఖాళీగా అస్సలే ఉండదు. పని ఉంటేనే మనిషి ఆరోగ్యంగా ఉంటుంది. ఏదో ఒక పని చేస్తేనే మనం టైం టు టైం తింటాము, మన టైంకు పనులన్నీ కంప్లీట్ చేసుకుంటూ ఉంటాం. అదే ఖాళీగా ఉంటే తర్వాత తింటా అని చెప్పేసి ఇంకా అది అటే సరిపోతూ ఉంటుంది. ఇంకా మనం టైం పాస్ చేస్తూ ఉంటాం. అయినా ఇవాళ రేపు అసలు ప్రతిదీ పైసాతోటే పని అనమాట. ఇంకా ఏదో ఒకటి చేసుకుంటూనే బతకగలుగుతాం. ఇక్కడ వచ్చేసి అయితే నా కర్రీ అయితే మొత్తానికి రెడీ అయిపోయింది అనమాట. ఇంకా పిల్లలకి బాక్సులు పెట్టేసి ఇంకా స్కూల్కి అయితే పంపించడమే. ఇంకా పిల్లలు స్కూల్కి పోతే అయితే ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో. ఇంకా అప్పటి వరకు హడావిడి వాళ్ళు ఉన్నంతసేపు ప్రతి ఒక్క పని హడావిడిగా ఇంకా ఫాస్ట్ కంప్లీట్ కావాలి అని చెప్పేసి ఇంకా చేస్తూ ఉంటాము. ఇంకా తర్వాత వాళ్ళు పోయినాక ఖాళీ టైంలో ఏదైనా ఒక వర్క్ చేయాలి అని అనిపిస్తున్నది. మ్యాక్సిమం నాకు టైలరింగ్ చేసుకోవచ్చు, బట్ కన్నగాడైతే అస్సలు సపోర్ట్ చేస్తలేడు దానికి. ఇంకా ఏమున్నా వాడు ఇంకా 1 ఇయర్ ఉంటాడు కావచ్చు ఇంటి దగ్గర. ఇక తర్వాత వాడు కూడా స్కూల్కి వెళ్ళిపోతాడు. ఇంకా ఏమున్నా ఈ 1 ఇయర్ వానితో స్పెండ్ చేస్తా, ఇంకా అంతే చాలు. 1 ఇయరే వాని అల్లరి. ఇంకా తర్వాత వాడు కూడా స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా అప్పుడు నిమ్మలంగా చేసుకోవచ్చు. ఏముంది, ఏది కొనాలన్నా అసలు ఫుల్ రేట్లు. కూరగాయలకైతే అసలు దారుణంగా రేట్లు పెరిగిపోయినాయి. ఇంకా ఎంత రేట్లున్నా మనం అయితే తినక తప్పదు కదా. నిజంగా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే రూపాయి వెనుకకి వేసుకోగలుగుతాము. లేదంటే ఏదైనా కొనుక్కోవాలనుకున్నా కూడా చిన్నగా ఉన్నప్పుడే ఏదైనా కొనుక్కోవాలనుకున్నా రూపాయి వెనుకకి వేసుకోవాలనుకున్నా ఇంకా అప్పుడే అవుతుంది. పిల్లలు పెరుగుతూ ఉంటాయి, ఇంకా మనకైతే ఇంట్లో ఖర్చులు పెరుగుతూనే ఉంటాయి. అదే ఇద్దరు సంపాదిస్తే నో ప్రాబ్లం. ఇంకా ఒక్కరికైతే చాలా ఇబ్బంది అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇంకా శాలరీ పడేదాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇంకా మాకైతే ఇంట్లో పరిస్థితి అలానే ఉందన్నమాట. ఇంకా బయట ఏదైనా వర్క్ చూసుకుందామంటే ఇంకా కన్నగాడు ఉన్నాడు. బట్ ఈ ఇయర్ కొంచెం కష్టమవుతుంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ నుండి అయితే ఏదో ఒకటి చేసుకోవాలని చెప్పేసి ఇంకా అనుకుంటూ ఉన్నా అనమాట. ఇద్దరు సంపాదించుకుంటేనే బెటర్ ఉంటుంది. ఇంకా ఒక్కరికైతే అసలు చాలా తలనొప్పులు. ఇంకా భార్య భర్త అన్నప్పుడు ఇద్దరి మీద ఉండాలి బాధ్యత, ఒకరి మీద కాదు కదా. ఇంకా ఇద్దరం ఆలోచించి ఒకరి పోయినా ఒకరి మిగిలేటట్టు చూసుకోవాలన్నమాట. పైసా అనేది ఎప్పటికీ ఇంత చేతిలో ఉంచుకోవాలి. ఎప్పుడు ఏ ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు కదా, వానికి వీనికి చేయి చాపడము అలాంటి పరిస్థితి అయితే అస్సలు రావద్దు అంటే ఇద్దరు కష్టపడాలి. ఇద్దరికి బరువు బాధ్యతలు ఇద్దరికి ఉంటే ఆ ఇంట్లో అసలు గొడవలే ఉండవు అండ్ హ్యాపీగా సాగిపోతూనే ఉంటుంది. అలా లైఫ్ అనిపించింది, నేనైతే చెప్పినాను. బట్ అదైతే మీరు సుత్తిలాగా ఫీల్ అవ్వకండి. ఎందుకో నా మనసులో నుంచి వచ్చిన మాటలు అవి. ఇంకా వంట అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లలకైతే ఇక్కడ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా పక్కోడు అది కొన్నాడు, వీడు ఇది కొన్నాడు, వాళ్ళు అట్లుంటున్నారని పక్కోని మీద ఎప్పుడు ఏడవకండి. ఎప్పుడు ఏడ్చినా ఆ ఏడుపు అనేది మళ్ళీ రివర్స్ మీకే తలుగుతూ ఉంటుంది. మళ్ళీ పక్కోడు అది కొన్నాడు నేను ఇది కొనాలని గొప్పలకు పోకండి. ఉన్న దాంట్లో సర్దుకొని ఉండడమే మంచిది. గొప్పలా పోతే మనమే అప్పుల పాలవుతాము. ఏం లేదు, కానీ ఖాళీగానైతే ఉండకండి. ఏదో వర్క్ చేసుకుంటే ఉండాలి. రూపాయి వెనకకి వేసుకోవాలి. ఎంత వీలైతే అంత. మనం 10 రూపాయలు సంపాదించినా అందులో ఒక రూపాయి 9 రూపాయలు ఖర్చు పెట్టినా ఒక రూపాయి అయితే ఖచ్చితంగా వెనకకి వేసుకోవాలి. ఎప్పటికో అప్పుడు మనకు అది అవసరం పడుతుంది అనమాట. కష్టం వస్తే వాడు చూసుకుంటాడు, వీడు చూసుకుంటాడు, ఇంకా నా వాళ్ళు ఉన్నారు చూసుకునేటోళ్ళని ఎవరి మీద ఆశలు పెట్టుకోవద్దు. ఎవడు చూడడు, నీ రెక్కలే నీకు చుట్టాలు. ఇక్కడైతే పిల్లలకి టైం అయిపోయిందని చెప్పేసి ఇంకా బాక్స్ అయితే పెట్టి ఇక్కడ ఇస్తున్నా అనమాట. A few moments later. Hey, come here. If Mommy shoe let's go to me.
మమ్మీ నా చెప్పులు వేసుకోవాలా మండుతాను కాళ్ళు మొత్తం లోపల ఊగిపుతాను చూడండి ఓన్లీ 2 days పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళగానే ఇంకా నా పనులు అయితే స్టార్ట్ చేసుకున్నా. ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా, ఇంకా వాళ్ళు ఉన్నంతసేపు ఎక్కడ పని అక్కడే పెట్టి ఇంకా వాళ్ళ చుట్టే తిరుగుతూ ఉంటా. ఇంకా వాళ్ళని పంపించిన తర్వాతనే ఇంకా ఇంట్లో పనులన్నీ స్టార్ట్ చేసుకుంటూ ఉంటా అనమాట. ఇంకొకసారి ఒక్కొక్కసారి ఏమో ఫాస్ట్గానే చేసేస్తూ ఉంటా. ఉన్నంతసేపు అయితే ఇంకా ఎక్కడ పని అక్కడే పెట్టేసి ఇంకా వంటనే స్టార్ట్ చేస్తే, ఎందుకంటే వాళ్ళని నిలబొట్టిన తర్వాతనే ఇంకా బయట పనులు అవి చేసుకుంటూ ఉంటా అనమాట. ఇంకా ఓన్లీ బయట ఊడ్చుకొని చల్లుకొని ముగ్గులు పెట్టుకోవడము ఆడి వరకు, ఇంకా లోపలికి వస్తే ఇంకా వాళ్ళని పంపించిన తర్వాతనే మా పెట్టుకోవడం ఇల్లు ఊడ్చుకోవడం ఇవన్నీ చేస్తుంటా. ఒక్కొక్కసారి ఫాస్ట్గా అయిపోతుంది, ఒక్కొక్కసారి లేట్ అవుతూ ఉంటుంది అనమాట. కన్నగాని కార్ తోటి ఇక్కడ ఆడుతూ ఉంటే నా ఎందుకు ముట్టుకుంటున్నావు అని చెప్పేసి కొడుతూ ఉన్నాడు అనమాట. ఇక్కడ అస్సలు ముట్టుకొని ఎవ్వరిని. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఉంటుంది అనమాట, ధన్వి అని చెప్పేసి చిన్న పాప. ఇంకా ఆమె ఎప్పటికి మా ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంకా ఆమె క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఆమె తప్పించి ఇంకెవరు ముట్టుకోవద్దు. ఇంకా అన్న వాళ్ళు ముట్టుకున్నా కొడుతూ ఉంటాడనమాట. గంట తీసుకొచ్చి కొడతాడంట. కింద పెట్టిన ఇంకా వాటితోటి ఆడుతూ ఉన్నాడు. ఇంకా బొమ్మల కంటే ఎక్కువ గిన్నెలతోటే ఆడుతూ ఉంటాడు. గంటలు కావాలి, గిన్నెలు కావాలి వానికి. అవే ఫేవరెట్ అనమాట. దోశలు పోయమంటే ఎట్లా పోషిస్తుండో చూడండి, హార్ట్ సింబల్ అంట. ఇంకెందుకో నాకు టిఫిన్ తినాలి అంటే నా పనులు మొత్తం కంప్లీట్ అయినాక మంచిగా ఒక దగ్గర కూర్చొని తింటేనే నాకు అది తిన్నట్లు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అది పోసుకుంటూ తింటే అట్లా అసలు తిన్నట్టు అనిపించదు. అండ్ ఇక్కడ మా ఆయనకైతే నేను పోసి ఇచ్చేసిన పిల్లలతో పాటే, తనైతే తినేసిండు. ఇంకా ఇక్కడ నా కోసం దోశలు పోసి ఒక 2 అంటే ఇంకా ఇక్కడ ఇట్లా పోసి ఇస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడైతే నిమ్మలంగా కూర్చొని ఇద్దరం అయితే తింటూ ఉన్నాం అనమాట. ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే మరి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్ మరి.